ఓం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. స్మృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృప్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగదః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. మారుతి అనుగ్రహం ప్రారంభః. శోభకృతనామ సంవత్సరం ఆయనం ఉత్తరాయణం, ఋతువు హేమంత ఋతువు, పక్షం కృష్ణపక్షం, పుష్యమాసం, నవమి తిథి మధ్యాహ్నం 1 గంట వరకు, నక్షత్రం అనురాధ నక్షత్రం 3:39 వరకు ఉంది. వర్జము ఉదయం 7 గంటల నుండి 9 గంటల వరకు ఉంటుంది. వారం ఆదివారం ఫిబ్రవరి 4వ తారీఖు. రాహుకాలం సాయంత్రం 4:30 నుండి 6 గంటల వరకు. ఈరోజు ఋషి వ్యాఖ్యం. ఇవాళ తాంబేలు, మామూలుగా మనకు తాబేలు ఉంటుంది కదా, ఇంట్లో ఏదైనా తాబేలు రూపం ఉంటే దానికి నమస్కారం చేసుకోండి, లేదా ఫోన్లో తాబేలు రూపాన్ని చూసి నమస్కారం చేయండి. సంపూర్ణ దృష్టి యోగం అనేది ఏర్పడుతుంది. దత్తార్పణమస్తు. ముహూర్త బలం. ఈరోజు దీపారాధన. ఇవాళ మధ్యాహ్నం భోజనానికి ముందు 12:30 నుండి 1 గంట మధ్యలో శని నక్షత్రంలో, అనురాధ నక్షత్రంలో, చంద్రుడు వృశ్చిక రాశిలో నీచ స్థానంలో ఉన్నప్పుడు ఈ దీపం వెలిగిస్తే మానసిక క్షోభ, మానసిక పీడలు అన్నీ తొలగిపోతాయి. ఇంట్లో గొడవలు చికాకులు తొలగిపోతాయి. అన్ని మానసిక సమస్యలన్నీ తొలగిపోతాయి. నువ్వుల నూనె వేసి 3 ఒత్తులు 1 ఒత్తిగా చేసి మీ పూజా మందిరంలో మీ ఇంటి దైవం ఎదురుగా దీపాన్ని వెలిగించండి. అలాగే ఖచ్చితంగా ఇవాళ తాబేలు, మీ ఇంట్లో మామూలుగా ఏదైనా తాబేలు దేవుడి దగ్గర, తాబేలు ఉంగరం చేతికున్నా, దేవుడి దగ్గర తాబేలున్నా దానికి నమస్కారం చేయండి. లేదు ఫోన్లో కనీసం ఆ రూపాన్ని చూసి నమస్కారం చేసుకుంటే దృష్టి యోగాలు ఏర్పడతాయి. ఈ పరిహారాన్ని, ఈ దీపారాధన ఈరోజు ఖచ్చితంగా ఆచరించండి. దత్తార్పణమస్తు. అదృష్టమైశ్వర్యం. ఈరోజు అదృష్టమైశ్వర్యం. ఇవాళ ధనయోగం కోసం, ఆర్థిక యోగం, లక్ష్మీ కటాక్షం కలగాలి. అనేక వ్యాపారాలు చేస్తున్నాం లేదా ఉద్యోగం చేస్తున్నాం, అసలు ఏం చేయట్లేదు, చేతిలో డబ్బు నిలవాలి, రావాల్సిన డబ్బు రావాలి, ఆర్థిక ఇబ్బందులు చాలా ఉన్నాయి. దీనికి పరిహారము ఇవాళ అరుణాచల అష్టోత్రం. మీరు స్తోత్రనిధి గుర్తుండడం కోసం మళ్ళీ చెప్తున్నాను. స్తోత్రనిధి అని ఒక యాప్ ఉంటుంది. అందులో అరుణాచలేశ్వర అష్టోత్రం ఉంటుంది. ఆ అరుణాచలేశ్వర అష్టోత్రాన్ని సాయంత్రం 4 నుంచి 8 మధ్యలో, సాయంత్రం 4 నుంచి 8 మధ్యలో పారాయణ చేయండి. అరుణాచలేశ్వర అష్టోత్ర పారాయణము సంపూర్ణ ధనయోగాన్ని, లక్ష్మీ యోగాన్ని ప్రసాదిస్తుంది. ఖచ్చితంగా ఇవాళ 4 నుంచి 8 మధ్యలో ఈ అష్టోత్ర పారాయణ విశేష ధనయోగాన్ని, లక్ష్మీ యోగాన్ని మీకు అందజేస్తుంది. ఈ పరిహారాన్ని మీరు ఆచరించండి. సంపూర్ణ లక్ష్మీ కటాక్షం అనేది మీకు కలుగుతుంది. జయ గురు దత్తాత్రేయ. కార్యసిద్ధి. ఈరోజు కార్యసిద్ధి మంత్రాన్ని రాసుకోండి. ఓం శ్రీం బ్రహ్మ లక్ష్మీ యోగ ప్రదాయిన్యై నమః. ఓం శ్రీం బ్రహ్మ లక్ష్మీ యోగ ప్రదాయిన్యై నమః. ఓం శ్రీం బ్రహ్మ లక్ష్మీ యోగ
ప్రదాయిన్యై నమః. ఈ మంత్రాన్ని 18 సార్లు రాసి 108 మార్లు జపిస్తే ధనయోగం ఏర్పడుతుంది. లేదా రావాల్సిన డబ్బు ఏదైనా ఉన్నా ఆ డబ్బు చేతికి అందుతుంది. అలాగే ఈ మంత్రాన్ని ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఏదో ఒక సమయంలో యజమానులు అంటే ఇంట్లో మగవాళ్ళు జపిస్తే ఏదైనా ప్రాపర్టీ కానీ ఇల్లు కానీ సేల్ అవ్వాల్సినటువంటిది ఉంటే అది సేల్ అవుతుంది. ఇది వాళ్ళ మారుతి అనుగ్రహం కార్యక్రమం. సర్వే జనా సుఖినో భవంతు. దత్తార్పణమస్తు. అందరికీ నమస్కారం. ప్రతిరోజు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వాళ్లకు గమనిక, మనం చేసే పరిహారాలన్నీ సామూహికంగా అందరికీ చెప్పబడినటువంటివి. ఇక్కడ ఒక విషయాన్ని మీరు గ్రహించాలి. మానవ జన్మ, నేను కానీ మీరు కానీ ఎవరు జన్మనెత్తినా ఒక కర్మదోషంతోనే పుడతాం. ఆ కర్మదోషము విముక్తయ్యి మనకు అనేక కష్టాలు పోవాలంటే జాతకమే దానికి బలమైన ఆధారం. కావున ఎవరైతే ఈ ఛానల్ చూస్తున్నారో వాళ్ళకు విపరీతంగా, అంటే ఈ ఛానల్ చూడండి, దీంట్లో చెప్పిన పరిహారాలు చేయండి, ఓకే, అయినా కూడా మీ కష్టాలు తొలగలేదు, లేదా విపరీతంగా కష్టాలున్నాయి, ఇంట్లో సమస్యలు ఉన్నాయి, అమ్మాయి విషయంలో, అబ్బాయి విషయం, ఇలా అనేక విషయాల్లో సమస్యలు ఉన్నాయి అన్నప్పుడు తప్పకుండా మీ జాతకాన్ని పరిశీలింప చేయించండి. ఈ భూమండలం పైన జన్మించిన ప్రతి ఒక్కరూ వారి జాతకాన్ని చూయిస్తారు చాలా వరకు. అంటే ఇక నమ్మకాలు లేని వాళ్ళు తప్ప. జాతకం చూస్తే అనేక విషయాలు మనకు తెలుస్తాయి. మీరు కింద కనపడుతున్న నెంబర్కి కాల్ చేసి మీ జాతక వివరాలు ఇవ్వండి. తప్పకుండా నేరుగా నేనే స్వయంగా మీతో మాట్లాడతాను. జై గురు దత్తాత్రేయ.